తనకు జరిగిన దానికి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, తెలంగాణ మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. 1 కోటి మందిని తయారు చేస్తా అంటే 1 కోటి మంది ఏం చేయాలి? పోయి పొద్దులేసి పోలీస్ స్టేషన్లో పడాలా, వీళ్ళకి జైల్లో పడాలా? నువ్వు చేసే లిక్కర్ దందాలు రేపు పొద్దుగాల గ్రామాలలో బెల్ట్ షాప్ మొత్తం ఆడలు అన్నట్టుమంటావా? ఏంటిది నువ్వు ఇచ్చేది ఏంటిది? లేకపోతే పెత్తనం ఉన్నటువంటి తండ్రిని మానసికంగా సర్వనాశనం చేసి సావుకు దగ్గరికి కాటికి కాలు చాపే వయసులో ఆయన ఇంకా పాడల కాడికి పంపించి ఆయన మొత్తం బొందబెట్టే కాడికి కాలబెట్టే కాడికి తీసుకుపోయాడు. అటువంటి సంస్కారం నేర్చుకోవాలా మా ఆడపిల్లలు, తెలంగాణ ఆడబిడ్డలంతా? నిన్ను ఆదర్శంగా చూసి చేసుకోవాలా? నాకైతే అనిపించిన భాష చూస్తుంటే ఆ తిహార్ జైళ్ళల్లో ఈమెకు ఏమన్నా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో ఏమన్నా దోస్తానయ్యి ఈ లైన్ పట్టిందా ఏంది అర్థమైతే లేదు. ఆ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళు వీళ్ళ ఎంబడబడుతు అంటే ఆ భాష వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళు తప్పదు మొత్తం అగ్గిరవ ఏంది భాష? అగ్గిరవ దేనికైతే తల్లి ఏంది అసలు? నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇద్దరు మాఫియా డాన్ అనగాలి, లేదా సమాజాన్ని ఉద్ధరించే శక్తి అని ఉండాలి. ఎవరు దీనికి ఈ సెక్షన్స్ గురించి ఇప్పుడు చాలా మంది చుక్కరామయ్య గారు కూడా మాట్లాడతారు, నాగేశ్వర్ గారు మాట్లాడతారు, చాలా మంది ఫార్వర్డ్ కాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా బీసీ అంశాలు మాట్లాడతారు. వాళ్ళ వైఖరి ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నది కాబట్టినే ఇలా సమాజంలో కూడా కొంత అటు ఇటు యాక్సెప్టెన్స్ ఉన్నది. ఇలా నువ్వు ఓవర్ నైట్ ఉండి నీకు అధికారం లేదు, ఈ అంశం ముందు పడుతున్నది కాబట్టి అది కూడా ఏంటిది? ఏమైనా ఒక ఆర్డినెన్స్ తో అయ్యేది లేదు, సచ్చేది లేదు. 42% రిజర్వేషన్ 100% అది కొట్టుడు పోతుంది, కోర్టులలో ఆగుతుందని క్లియర్ తెలిసిన తర్వాత నువ్వు ఉత్సవాలు చేసుకుని జనంని సైడ్ ట్రాక్ చేసి అంటే కాంగ్రెస్ వాళ్ళకి పనిచేస్తున్నావు. ఇప్పుడు నీ ఇంట్లో ఆల్రెడీ పంచాయతీ ఉన్నది, నీ ఇంట్లో నుంచి సపోర్ట్ ఎట్లాగూ లేదు. వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పాలరో నాయన అని కడుకున్నది. వాళ్ళది కూడా అదేం పార్టీ నాకు అర్థం కాదు, దరిద్రం పార్టీ. ఇప్పుడు అంతకు ముందు ఉట్టిగా ఎవరన్నా కేసీఆర్ దిక్కు కళ్ళెర చూస్తే వాడిని పార్టీలకి సస్పెండ్ చేశారు కదా, మరి నీ బిడ్డ అని చెప్పి కూర్చోబెడుతున్నావా? లేకపోతే మీరు దీని వెనకాల ఉన్నారా? అసలు ఏంటిది ఇదంతా? అసలు ఈమె బయటికి వచ్చి ఈమెకు కూడా వాళ్ళు ఎవరు ట్వీట్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏం లేదు కదా. ఇప్పుడు ఆమెకు అవమానం జరిగిందంటే వాళ్ళు కూడా మరి ఆడబిడ్డని ఇట్లా అంటారు.